మనకి 'జననాయకుడు' విజయ్ దళపతి గారిది ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ నేను ఆల్రెడీ ఇప్పటికి చాలా సార్లు విన్నాను. నా స్పీకర్స్‌లో నా ఫేవరెట్స్ లిస్ట్‌లో ఆ సాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. అంటే ఎక్కువ బేస్ కావాలి, బాగా ఎంజాయ్ చేయాలని టైంలో ఆ సాంగ్ ఎక్కువ వేసుకొని వింటాను. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. మీకెలా అనిపించింది? మెయిన్ ఇలా ఈ హీరో చాలా ఫాస్ట్ బీట్ స్టెప్స్ గాని, సాంగ్స్ గాని అలాంటివి ఎంచుకుంటారు. నాకు అందులో చాలా బాగా నచ్చుతది. ప్రతి మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటది. ఈ మూవీలో ఈ సాంగా లేకపోతే ఇంకా ఉన్నాయని నాకు తెలీదు. చాలా బాగా యాక్ట్ చేశారు నిజంగా. మనకొచ్చిన సోర్స్ వరకు సోషల్ మీడియాలో సోర్స్ వరకు ఏంటంటున్నారంటే, మన తెలుగులో బాలకృష్ణ గారిది 'భగవంత్ కేసరి' మూవీ రీమేక్ అంటున్నారు. సో, అది ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాదు. అంటే అంటున్నారు బజ్ ప్రకారం. అది అఫీషియల్‌గా కన్ఫర్మా కాదా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ ఒకవేళ అదే అయితే తెలుగులో రిలీజ్ చేయకపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో మనం ఆల్రెడీ చూసాం బాలకృష్ణ గారిని. సో, ఈయన్ని కూడా స్టోరీ అంతా సేమ్ బట్ హీరోస్ మారుతారు అంతే. సో, పెద్దేం ఉండదని అనుకుంటున్నాను. అది కూడా ఇది పండగ టైం రిలీజ్ చేయడం ఇంకొంచెం మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ చూసిన మూవీకి చాలామంది మన ఏపీ పీపుల్స్, తెలంగాణ పీపుల్ ఏమనుకుంటారంటే మనం ఆల్రెడీ చూసాం కదా! సో, దీని బదులు వేరే సినిమాకెళ్దాం అనుకుంటారు. సో, సెకండ్ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ అటు సైడు ఆ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసుంటే ఖచ్చితంగా మంచి హిట్ అవుతది. ఎందుకంటే మన బాలకృష్ణ గారి 'భగవంత్ కేసరి' చాలా బ్లాక్ బస్టర్ హిట్ అది. సో, మంచి స్టోరీ తీసుకున్నారు. బట్ రీమేక్ తెలుగులో ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. అంటే కొంచెం ఏమైనా స్టోరీ మార్చారేమో. మార్చుంటే మాత్రం నిజంగా చాలా మంచిదే. బట్ మనకు ట్రైలర్ వచ్చినంత వరకు ఇంకా ఏమీ చెప్పలేము. సో, లైన్‌గా ఒక 8 మూవీస్ ఉన్నాయి పండగకి. బట్ ఏ మూవీ నుంచి ఒక ట్రైలర్ గాని, టీజర్ గాని ఏమీ రావట్లేదు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. 'చిరంజీవి' గారిది రాలేదు. మన 'విజయ్ దళపతి' గారిది రాలేదు. 'రాజసాబ్' అయితే ట్రైలర్ వచ్చింది. ఇంకా 'అనగనగా ఒక రాజు' నుంచి కూడా ట్రైలర్ రాలేదు. 'శర్వానంద్' గారిది 'నారి నడుము మురారిది' రాలేదు. 'రవితేజ' గారిది రాలేదు. ఇంకా నాకు ఐడియా లేదు ఏ మూవీస్ ఉన్నాయో. సో, వీళ్ళందరూ అంటే లాస్ట్ మినిట్‌లో రిలీజ్ చేయడం కన్నా ఇంత గ్యాప్ ఉన్నప్పుడే రిలీజ్ చేసుకుంటే బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 డేస్ ఉన్నట్టుంది. 25 డేస్. సో, ఈ 25 డేస్‌లోనే ఒక్కొక్క మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం. నేను చెప్పినట్టయితే 'చిరంజీవి' గారిదైతే మాత్రం 'బిగ్ బాస్' షోలో రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ తెలీదు నాకు కూడా. సోర్స్ ప్రకారం అయితే బయటే రిలీజ్ చేయొచ్చు, లోపల రిలీజ్ చేయొచ్చు మనకు చెప్పలేము. కానీ ఈ వీక్‌లో రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.